భారీ వర్షాలతో ప్రకాశం జిల్లా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ఇప్పుడు ప్రత్యక్షంగా అందిస్తారు. వివరాలు సాయికృష్ణ చెప్పండి, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు? వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఎగువ కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా కూడా ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోంది. మొత్తం 70 గేట్లన్నీ ఎత్తివేశారు. 3,97,000 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఇది అంతకంతకు పెరుగుతోంది. ఈ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇది 5,66,000 చేరితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ వరద ప్రవాహంతో విజయవాడలో దిగువ ప్రాంతాల్లో వారధి దగ్గర నుంచి రాణిగారి తోట నుంచి రామలింగేశ్వరం, బ్రహ్మపురం, కృష్ణలంకలోని పలు కాలనీలకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. రామలింగేశ్వర నగర్లోని ఇళ్లలో కూడా నీరు వచ్చి చేరింది. మొత్తం ఈ ప్రవాహం ఇంకా పెరుగుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎగువ కృష్ణా ప్రాంతంలో కురిసిన వర్షాలన్నీ వర్షపు నీరు క్రమంగా పెరుగుతోంది. వాగులు వంకలు ఏకమయ్యాయి. కృష్ణా జిల్లాతో పాటు నల్గొండ, గుంటూరు జిల్లాల నుంచి కూడా ఈ వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి సుమారు 1,00,000 క్యూసెక్కుల వదిలిన నీరు కూడా బ్యారేజీకి వస్తోంది. ఇది ఇంకా సాయంత్రానికి ఈ ప్రవాహం ఇంకా పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయినా మాత్రం ఇది ఇళ్లలో నుంచి కొన్ని ప్రాంతాల్లో బయటకు వెళ్లిపోవాలని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రామలింగేశ్వర నగర్లో మాత్రం ఇళ్లలోకి నీరు వచ్చింది. మరోవైపు ఎగువ కృష్ణాలో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. పంట పొలాలని కూడా నీటిలోనే మగ్గుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం నందిగామలో వర్షం పడింది. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరద నీరు మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. మునేరు, కట్టలేరు, వైరావాగుతో కూడా పొంగి పొరలుతోంది. ఈ వరద ప్రవాహం అంతా కూడా కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వద్దకు క్రమంగా చేరుకుంటుంది. ఇది మరింత పెరిగి ఈ ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇలాగే పెరిగితే మాత్రం లోతట్టు ప్రాంతాలు విజయవాడలో జలమయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు సాయికృష్ణ, సమాచారం అందించినందుకు. ఇక 4 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లాలో భారీ పంట నష్టం జరిగింది. సత్తెనపల్లి దోబిఘాట్ వద్ద గోడ కూలి బాలుడు మృతి చెందాడు. బాపట్ల మండలంలో నల్లమడ వాగుకు చాలా చోట్ల గండ్లు పట్టడంతో జిల్లెలమూడి గ్రామం 3 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. బాపట్ల మండలం సంకటపాలెం, నర్సాయిపాలెం, మూర్తిరక్ష నగర్, మూర్కుంటపాడులో 1000 ఎకరాలు జలమయమయ్యాయి. నర్సాయిపాలెం, జమ్మలపాలెం వద్ద కాలువలు పొంగి కొన్ని కాలనీల్లోకి నీరు చేరింది. రహదారిపై నీళ్లు చేరడంతో బాపట్ల, పెదనందిపాడు మధ్య రాకపోకలు స్తంభించాయి. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో అరటి, పసుపు, కంద, తమలపాకు, కూరగాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరదల్లో నష్టపోయిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. మాట్లాడి ఆ పార్టీ ఈ పార్టీ అనేవాళ్లే కానీ ఓట్లప్పుడు ఉత్తప్పుడు ఇలాంటప్పుడు వచ్చి అసలు మీరు ఎట్టున్నారు ఏందని కూడా అన్నోళ్ళు లేరు. ఇంతవరకు రాత్రి మాకే ఈ బజార్ వాళ్ళే ఒకరికొకరు ఆ మెరక ప్రాంతాల్లోకి ఇళ్లలోకి పోయి ఉందనుకోవాలో గవర్నమెంట్ లో లేదనుకోవాలో ఉపయోగం లేదు. వాళ్ళే కొట్టుకుంటున్నారు కానీ ప్రజల గురించి ఆలోచించినట్లేదు. అసలు వాళ్ళ పదవుల కోసం కొట్టుకున్నట్టుంది. కానీ మరి ఇంత అన్యాయంగా ఇట్లా అవుతున్నారు ఎంతో మంది. మేమే కాదు, మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇట్లా చెరువుల కింద ఉండేవాళ్ళు, వాగుల కింద ఉండేవాళ్ళు ఇట్లా అయిపోతున్నారు. కనీసం మంచినీళ్ళకి లేవు, ఏమీ లేవు. ఇంట్లో ఇప్పుడు రాత్రి నుంచి అల్లాడిపోయే పసిపెట్టలు వేసుకుని 2 సంవత్సరాల బాబు మా ఇంట్లో ఉంది. దోమలతో రాత్రి పాములు తిరుగుతున్నాయి. ఇంటి అంత భయపడ్డాం మేమైతే. అసలుకి గొంతు లేదు, నీళ్ళు వచ్చినాయి. మాకైతే కూడు లేదు, నీళ్లు లేవు. మేము అల్లాడుతున్నాం. మీరేం ఆలకియటం లేదు. మా బతుకు ఎట్ట తెల్లారుద్దని మేము ఏడుస్తున్నాం. మీరు హాయిగా కూకున్నారు. మేమేం చేయాలా? మాకు ఆధారం ఏంది? మాకేమి ఇస్తారు? మేము ఎక్కడ ఉండాలా?